బలహీన వర్గాల సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈరోజు ఎక్కడ ఎవరు బీసీ దీక్ష చేసినా అక్కడ బీసీలకు ఒక మద్దతుగా అక్కడికి వస్తాను. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో కులగణన 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి చామకూర రాజన్న ఆధ్వర్యంలో ఈరోజు జరగడం బీసీలకు ఒక శుభసూచకంగానే అంటాను. ఎందుకంటే ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అడ్డమైన అన్ని కలిపి ఒక మేనిఫెస్టో తయారు చేసి అందులో బీసీలకు వచ్చిన ఒక నెలల్లో పెట్టనే మొదటి అసెంబ్లీ సెషన్లోనే నేను కులగణన చేపట్టి 6 నెలలలో కులగణన చేసి దాన్ని 42% రిజర్వేషన్ ఇచ్చి దాని స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్కి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు మరి ఎటువంటి రిజర్వేషన్లు కల్పించకుండా ఎక్కడ కూడా కులగణన చేయకుండా ఈ రోజు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుపుతామంటే మేము మీ ఎలగ నడిచినందుకు దొరల పాలనకు వ్యతిరేకంగా నడిచి ఈ రోజు మీ ఎంబడి ఆ రోజు కామారెడ్డి రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా మీరు అడ్డుకొని తీయడంలో ఆ బీసీ డిక్లరేషన్ సభలో కూడా మిమ్మల్ని వాదించడం అది మీరు ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఆ బీసీ డిక్లరేషన్ సభలో మిమ్మల్ని ఏదైతే అడిగినామో ఆ సభలో పెట్టి ఆ రోజు మీరు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజు ఆ డిక్లరేషన్ తర్వాత రేపు ముఖ్యమంత్రి కాగానే బీసీలను గంగలో వెళ్తున్నట్టు ఈ రోజు కొండలరెడ్డి రేవంత్ రెడ్డి అనే ఒక 2 రాజకీయ సర్కారుల పార్టీగా మారింది. మరి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా చూసుకుంటే బీసీలకు 125 మార్కులు వస్తే ఓసీలకు 85 మార్కులు వస్తాయని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పే వరకు 96 కులాలకు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో కానీ బీసీ కులాలు ఎవరికి కూడా లేదు. మరి ఈ రోజు బీసీ సెన్సస్ చేయాలని చెప్పి కులగణన చేయాలని చెప్పేసి స్థానిక ఏదైతే గత ప్రభుత్వంలో 440 కోట్లు పెట్టి ఒకరోజు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ సర్వే ద్వారా వెలువడింది 3,68,546,544 మంది తెలంగాణలో ఉంటే అందులో బీసీలు 1,88,41,41,090 మంది బీసీలు ఉన్నారని చెప్పారు. మరి ఆ రోజు నుంచి ఇంతవరకు ఆ బీసీల రిజర్వేషన్ లేదు, సప్లాన్ లేదు. ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ కుల రంగాలు పెట్టుకొని ఎక్కడ రాజకీయ పార్టీల మీటింగ్లు పెట్టుకొని ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అక్కడ బీసీలను పాట వాడమే తప్ప అక్కడ బీసీలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మాజీ స్థానిక సంస్థ ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మీ ఇంటిని కూడా ముట్టడిస్తాం బిట్టాడు రేవంత్ రెడ్డి. మరి మా బీసీలకు అన్యాయం చేస్తే మీకు ఖచ్చితంగా ఊరుకోమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి కులగణన జరగాలి, ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ జరగాలి. ఈడబ్ల్యూఎస్ ప్రకారంగా మాకు కూడా 42% ఏదైనా 3% ఉన్న జనానికి 10% ఇస్తున్నారో 52% ఉన్న వాళ్లకు 3 తిండి పెట్టి 42 మంది రిజర్వేషన్ ఇస్తారంటే కాదు, ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటామని చెప్పేసి పోరాటం చేస్తామని బీసీలు ఎక్కడ తీసేస్తే అక్కడ బీసీల కోసం ఒక గొంతుగా నిప్పులై ప్రాణ చాలానికైనా మేము సిద్ధంగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి రేపటి స్థానిక సంస్థలలో ఎలక్షన్ ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ మాత్రం పెడితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని చెప్పేసి ఈ తెలంగాణ బలహీన వర్గాల సమితి సాక్షిగా మీ అందరికీ కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మరి అదేవిధంగా మొన్న జరిగిన ఏదైతే కోల్కతాలో మమతా బెనూన్కు ఏదైతే అత్యాచారం చేసి ఆత్మహత్య చేసిరో దాన్ని మర్డర్ చేసి వాళ్ళకు దేశంలో ఖచ్చితంగా శిక్ష జరగాలి. ఎందుకంటే అక్కడున్న మమతా బెనర్జీ వచ్చి సపోర్ట్ కొట్టుకుంటే నేను నిరాహార దీక్ష చేస్తున్నా లేకపోతే నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి ఒక స్థానిక ముఖ్యమంత్రి చెప్తుంది. మరి ఇంకెక్కడ ఈ రాజ్యాంగం మీకు ఎక్కడ ఏం జరుగుతుందో ఆడపిల్లల మీద అత్యాచారాలు కూడా ఆగాలి, వాళ్ళు కూడా మహిళా రక్షణ చట్టం ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. జై బీసీ, జై జై బీసీ.